ఐఎమ్ పవన్, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. అయితే నాకు కొన్ని టికెట్ డీటెయిల్స్ కావాలి. చూడు బాబు, నువ్వు అడిగిన వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవి ఎర్ర బస్ టికెట్స్ కాదు, ఎయిర్ బస్ టికెట్స్. అయినా నువ్వు ఆఫీసర్ అని గ్యారంటీ ఏంటి? షో మీ యువర్ ఐడి. ఇలాంటివి అమీర్పేటలో 100 ఇస్తే చేస్తారు. మీ పై ఆఫీసర్ చేత ఫోన్ చేయించు. సీఎంతో చేయిస్తే సరిపోద్దా? అబ్బా, నీకు సీఎం కూడా తెలుసా? అర్థమైంది. ఆ డీటెయిల్స్ ఇవ్వండి. సార్, ఈ పేర్లతో న్యూయార్క్, లండన్, సిడ్నీలకి టికెట్స్ బుక్ అయ్యాయి సార్. సేమ్ నేమ్స్తో బుక్ అయ్యాయంటే ప్యాసింజర్సే అనమాట. We are now inviting the passengers to begin the boarding at this time. Please have your boarding pass. ఈ 3 టికెట్స్కి బోర్డింగ్ పాసెస్ జరిగాయా? లెట్ మీ చెక్. నో సార్, 3 tickets has not been cancelled and also no boarding passes happened, sir. ఓకే, థ్యాంక్ యూ. జనవరి 12వ తేదీ రాత్రి 12 గంటల తర్వాత. క్యాబ్ నెంబర్ AP29 TV 5988. సార్, ఆ కాల్ ఇంటర్నెట్ ద్వారా రౌట్ అయింది సార్. ఎక్కడి నుంచో చెప్పలేకపోతున్నాం సార్. ఓకే, వెంటనే హ్యాకర్ని పిలిపించు. ఓకే సార్. హలో హలో సార్, గుడ్ మార్నింగ్. మందు దొరకలేదు అనే దిగులు చెందకు, పెగ్గు మందు కూడా ఇవ్వలేని లోకం ఎందుకు? కనకమరచివా అద్దమ్మా, అది బుజిమా ఏయ్. వెంగేలి. ఈడాడు ఈపుల్ టవర్లో ఎంత ఎత్తున్నాడో కంప్లీట్ చేసాడా? సార్, బజ్జీలు కొనుక్కోవడానికి డబ్బులు ఏమన్నా ఉంటాయి? ఇదేంట్రా? కంపెనీస్ డబ్బులు ఇడియా? నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పునా? జనవరి 12 అర్ధరాత్రి ఎయిర్పోర్ట్లో పెట్టానే, ఎక్కడ పోయిందప్పా? ఎక్కడ పడిపోయింది? తల చేస్తుంది. బాబు వస్తావా? ఎవరా? హలో బాబు వస్తావా? హలోవా, మా కోట కనిపించుకు మేము చేస్తుంటారు, మధ్యలో నీ నాసంటే వెళ్ళి పని చూసుకో. ఎక్కడ పడిపోయావు నా బంగారం? కనిపించవే తల్లి, 4 లాగేస్తుంది. ఎక్కడే బాబు, ఎక్కడ పడిపోయావే? బాబు, మీటర్ మీద క్వార్టర్ ఇస్తా, వస్తావా? సారీ అయ్యా, కూర్చోండి బాబు. బాబు, డిక్కీ ఓపెన్ చేయి, బ్యాగ్ లోపల పెట్టాలి. రండ్రా, నువ్వు అటు కూర్చోరా. ఎక్కడ బాబు? ఆగాగు, నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు వెనక్కి కూర్చో. నాకు క్వార్టరే ఇచ్చారు, మీకు కారు ఇవ్వడం పెద్ద లెక్క. రండి. బాబెవరు ఫుల్ బట్టల దిట్టంగా ఉన్నాడు. సరేలే, పదా పదా. అది బాబు జరిగింది. అది అదన్నమాట. కనకమహాలక్ష్మి సార్, ఆ ఐపీ అడ్రస్ ట్రేస్ అయింది సార్. అడ్రస్ ఫుల్ టు బి యోరే. ఎవరు కావాలి? దొంగలు దొరకరు. దొరికారు.
సింపుల్గా నాతో వస్తే కామ్గా తీసుకెళ్తా, లేదంటే కొట్టుకుంటూ తీసుకెళ్తా. ఏ, మమ్మల్ని కొట్టే మగాడు ఇంకా పుట్టలేదురా. నీకు ఫైట్ చేయడం రాదా? బతికిపోయా, ఎందుకంటే నేను అమ్మాయిలతో ఫైట్ చెయ్యా. ఐబీఎండి బ్యాంక్ దొంగతనం కేసుని స్పెషల్ ఆఫీసర్ ఛేదించారు. చెప్పిన దాని ప్రకారం ఒకరోజు ముందే ఆయన డబ్బుల్ని రికవరీ చేశారు. అయితే దొంగతనం ఎవరు చేశారు అన్న ప్రశ్నకు మాత్రం ఆయన చాకచక్యంగా సమాధానం దాటవేశారు. అన్నీ ఒకే రోజు చెప్తే టీఆర్పీ రేటింగ్స్ ఏముంటాయి? ఇవాళకి ఇది బ్రేకింగ్ న్యూస్లో వేసుకోండి. వై రాబరీ? దొరికితే హైలైట్ అవుతాం, దొరక్కపోతే హై రేంజ్కి వెళ్తాం అనుకున్నాం. మరి జైలు? జైలుకి వెళ్తే బెయిల్ మీద వస్తాం. ఈ మధ్య ఒక ఆయనకి బెయిల్ వస్తే ఏమైంది? ట్రాఫిక్ జామ్ అయింది. గంగరాజు అక్కడెంత? 1,00,000 కోట్లు సార్. ఇక్కడ 200 కోట్లు. మరి జామ్ అవుద్దా? అబ్బే ఏమీ అవ్వదు. అయినా మీకు జైళ్ళు, బెయిళ్ళు, ట్రాఫిక్ జాము ఇలాంటివే ఉండవు రోయ్. డైరెక్ట్గా పైన జామ్ అవుతారు. సార్ ఇందులో నా తప్పేం లేదు సార్, వీళ్ళే దొరకమని చెప్పి నన్ను ఇరికించారు. ఏంటే అంతలా చూస్తున్నావు? అంతగా నచ్చానా? చూస్తే నచ్చినట్టేనా? నచ్చితే చూడడం తప్ప మీరేం చేయలేరే. అంటే 200 కోట్లు కొట్టేస్తే తప్పు కాదు, కానీ ఇది తప్పు అంటావు. డబ్బులు పోగొట్టుకొని ఇలాంటివి కూడా చేయలేక ఖాళీగా పడుకుంటున్నారంట అక్కడ.